ఈరోజు వీడియోలో ఇలా బెలూన్ హ్యాండ్స్ కింద పట్టి వచ్చి మంచి లుక్ తోటి ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తానండి. ఆల్రెడీ ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపించాను. అయితే ఇప్పుడు వచ్చేసి మనం నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకుంటాం. కానీ ఫోల్డింగ్ వైపుకి 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని అక్కడ నుంచి మనకి హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ 5 ఇంచెస్ అంతా కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేయాలండి. పైన కింద కూడా 5 ఇంచెస్లో వదిలేసి మిగతాదంతా కూడా హ్యాండ్ కింద కట్ చేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు కటింగ్ వీడియో కింద ఉంటుంది, లింక్ ఇస్తాను చూడండి. సో రెండో హ్యాండ్ కూడా అంతే. అయితే పట్టి జాయిన్ చేస్తున్నాను. పట్టి కోసం నేను ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నానండి. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాను. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా సగానికి పెట్టేసుకుని నీట్గా తర్వాత కొంచెం చూసుకోండి కరెక్ట్గా ఉండేటట్టు. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన పట్టి అనేది చాలా అందంగా తయారవుతుంది. హ్యాండ్ కటింగ్ ఏమీ లేదండి, నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అలాగే. కానీ మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, సగానికి ఫోల్డ్ చేసి హ్యాండ్ కర్వ్ తీస్తాం కదా, ఒక 5 ఇంచెస్ వదిలేసుకొని కర్వ్ తీసుకోవాలన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చేసిందో.